ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ నమ. మనం రామాయణంలో రాముడి యొక్క గుణాలని తెలుసుకుంటున్నాం రామావతారం అంతర్గతంగా. రాముడికి రెండు మాటలు అవసరం ఉండవు. చేస్తే చేస్తానని అంటాడు, చెయ్యకపోతే చెయ్యను అని చెప్తాడు. ఎందుకు చెయ్యలేకపోతున్నాడో మృదువుగా చెబుతాడు. మాటకు అందం ఏమిటో రాముడిని చూసి నేర్చుకోవాలి. పర్సనాలిటీ డెవలప్మెంట్, పర్సనల్ మేనేజ్మెంట్ అని ఏవేవో అంటూ ఉంటాం, కానీ రామాయణంలో లేని శాస్త్రం అంటూ లేదు. రాముడు చెప్పని శాస్త్రమూ లేదు. రామాయణం చదివితే ఇలా జీవించాలా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడూ ఆయనకు ధర్మం వలన తృప్తి కనుక ధర్మం నుండి ఏమరపాటు పొందడు. ఏది వచ్చినా పోయినా ఆయనకు అనవసరం. ధర్మాన్ని పట్టుకున్నానని రాముడికి అదొక్కటే సంతోషం. రాముడికి జీవితంలో కనీ విని ఎరగని మలుపు ఎక్కడ వచ్చింది అంటే అయోధ్యాకాండ ప్రారంభంలో జరిగింది. సీతమ్మ తల్లితో కూర్చున్న వాడికి దశరథుడు కబురు చేశాడు. కాసేపు ఆగి బయలుదేరవచ్చా అని అన్నాడు. పిలిచింది తండ్రి. వెళ్ళిపోతాడు వెంటనే. పక్కనే సీతమ్మ తల్లితో ఉండనివ్వండి, ఎవరితో ఉండనివ్వండి, అంతే. అప్పుడు రాముడు బయలుదేరడం చూడాలి. రామాయణం కావ్యం చదివితేనండి అది హృద్యం. అది చదువుతూ ఉంటే మనస్సు ఇంక దేని మీదకు వెళ్ళదు. ఆ రామాయణంలో లీనమైపోతూ ఉంటుందన్నమాట. అంత బాగుంటుంది అది. మనం రామాయణం విన్నప్పుడు అందులో చూసాం రాముడు ఎంత ఇదిగా ఉన్నాడు తల్లిదండ్రుల పట్ల అది అని. సీతమ్మతో మా నాన్నగారు పిలిచారు వెళ్ళాలి అంటాడు. రామాయణంలో రాముడు ఎవరు పిలిస్తే వెంటనే పెడతాడో గమనిస్తే జీవితంలో మనకు ఎవరు పిలిస్తే వెంటనే వెళ్ళాలో అర్థమవుతుంది. రథం మీద పెడుతున్నాడు అనుకోండి, అంత దూరం నుంచి దశరథుడు చూస్తే చిన్నతనంలో తనని తాను చూసుకున్నంత సంతోషపడిపోతూ ఉంటాడు. కానీ రాముడు వెంటనే వచ్చి ప్రవర చెప్పి నమస్కారం చేసి చేతులు కట్టుకుని నిలబడతాడు. ఆయన ఎదురుగుండా కూర్చోడు. కూర్చోమని అంటే కూర్చుంటాడు. నాకు దుర్నిమిత్తాలు కనబడుతున్నాయి, పీడకలలు వస్తున్నాయి, ఇంకా నేను శరీరంతో ఉంటానని అనుకోవడం లేదు అని చిన్న నవ్వు నవ్వి దశరథుడు ఒక మాట అంటాడు. శరీరం ముడతలు పడిపోయింది, తెలియలేదు. ఈ తెల్లగొడుగు కింద 60,000 సంవత్సరాలు గడిచిపోయాయి. చక్రవర్తికి తెల్లగొడుగు పడతారు మామూలుగా. పట్టాభిషేకం చేసినప్పుడు అప్పుడును తెల్లగొడుగు పెడుతూ ఉంటారు రాజులకి. కాబట్టి చక్రవర్తికి తెల్లగొడుగు పెడతారు కదా. ఈ తెల్లగొడుగు కింద 60,000 సంవత్సరాలు గడిచిపోయాయి. నేను వెళ్ళిపోకముందే పట్టాభిషేకం జరగాలి. రేపే నీ పట్టాభిషేకం. ఈ విషయం భరతునికి జనకునికి తెలియనిక్కర్లేదు అన్నాడు. దశరథుడు అలా అన్నాడు అంటే అదేంటి అందరూ ఉండగా చేసుకుంటే బాగుంటుంది అని రాముడు అనడు. ఇప్పుడు ఇంట్లో ఏదైనా ఉత్సవం జరుగుతుంటే ఏం చేస్తామండి, పెద్దవాళ్ళకన్నా పిల్లలదే పెత్తనం అయిపోతుంది. అందుకే అన్నీ అశాస్త్రీయంగా జరిగిపోతున్నాయి. చూడండి, మన ఇళ్లలో పెళ్ళి జరుగుతూ ఉందనుకోండి, తలంబ్రాలు బియ్యం పొయ్యాలి అంటే తలంబ్రాలు బియ్యమే పోసుకోవాలి. దాంట్లో పూసలు, ఈ థర్మాకోల్ బాల్స్ అవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఏదో పెంట కుప్ప మీద అక్కర్లేని వస్తువులన్నీ పడేస్తే తీసుకోవచ్చు, అందులో కలిపేసేసి పోసుకుంటున్నట్టుగా ఉంటూ ఉంటాయి. ఏనుగు స్నానానికి ఎంత తేడా ఉంటుందో పెళ్ళికి పెళ్లి తలంబ్రాలకి కూడా అంతే తేడా ఉంటుంది. తలంబ్రాల్లో ఏం పోసుకోవాలో అవి పోసుకోవడం లేదు అసలు. చూడండి ఎలా ఉంటుందంటే ఆ తలంబ్రాలు పోసుకునేటప్పుడు అందరూ నల్ల కళ్ళద్దాలు పెట్టేసుకుని ఫోటోలు తీయించుకోవడం. ఈ మధ్య అదొకటి ఎక్కువైపోయింది. కూలింగ్ గ్లాసెస్ ఆఖరికి పెళ్లి చేసే బ్రహ్మగారికి కూడా పెట్టేసి వాళ్ళు అదేదో మనకి మళ్ళీ అవకాశం రావట్లేదు, ఈ నల్ల కళ్ళజోడు పెట్టుకుని ఫోటో తీయించుకుంటే పోయిందే ఉందిలే అన్నట్టుగా వాళ్ళు పెట్టేసుకుంటున్నారు. ఎలా ఉంటుందంటే రాక్షసులు అల్లరి చేసినట్లు పిచ్చి పిచ్చి అల్లర్లన్నీ చేసేస్తున్నారు ఇప్పుడు. అసలు అలా శాస్త్రం చెప్పలేదండి. నిజం చెప్పాలంటే కొన్నాళ్ళు పోతే వీధిలో ఉన్నదాన్ని బుట్టతో తీసుకొచ్చి ఇస్తే సంతోషంగా పోసేసుకుంటారేమో, అదే తలంబ్రాలు అనుకోమంటారేమో అనిపిస్తోంది. ఏది తలంబ్రాలు పోసుకోమన్నారో అది అక్కర్లేకుండా మిగిలినవన్నీ పోసేసుకుంటున్నారు. రంగురంగుల థర్మాకోల్ బాల్స్, తర్వాత పువ్వులు, ఏమిటేమిటో పువ్వులు వేస్తారండి. అసలు శరీరంతో ఉన్న వాళ్ళకి పువ్వుల మీద చల్లడం అన్నది ఎంత తప్పో మనకు తెలిసే ఉంటుంది. కాబట్టి ఇలా చెయ్యడం రామాయణానికి వారసత్వం కాదు. రాముడు అంటే శాస్త్రం. పెద్దలు చెప్పాలి, పిల్లలు పాటించాలి, పాటించి సంతోషించాలి. పిల్లలే నిర్ణయం చేసి నాన్నగారికి తెలియకుండా సర్ప్రైజ్ నాన్న అంటూ కోడల్ని తీసుకొచ్చి ఎదురుగుండా నుంచోబెట్టారనుకోండి,
నాన్నగారికి తెలియకుండా అన్న మాటే తప్పు అని ఎవరైనా అంటే ఛాందస్సం నాన్నగారితో పడలేకుండా ఉన్నామని వాళ్ళు అంటూ ఉంటారు. ఆయనకి చాదస్తం ఎక్కువండి, ఆయనతో పడలేకుండా ఉన్నాం అంటారు. తప్పది. అది అది అలాంటి పిచ్చి పిచ్చి అల్లర్లని చేయకూడదు. ఆయనతో పడితే మహాత్ముడు అవుతాడు. మహాత్ముడు కాకపోయినా శాంతంగా బతకడం వస్తుంది, శాంతిగా బతకడం కూడా వస్తుంది, 10 మందిని శాంతియుతంగా ఉంచడం వస్తుంది. రామాయణం మన జీవితానికి ఎప్పుడు దూరం అయిపోయిందో, రామాయణం చదువుకోవడం పోయి పుస్తకాలు ఇంట్లో ఉండడం లేదో, పెద్దవాళ్ళు రామాయణం చదివి పిల్లలకు చెప్పడం ఎప్పుడు తగ్గిపోయిందో అప్పుడే దేశంలో సంస్కారం క్షీణించిపోయింది. దీనికి పరిష్కారం రామాయణ వ్యాప్తిలో, ప్రవచనంలో, చదువుకోవడంలో ఉంది. భూమి మీద ఎంతకాలం రామాయణం బతికి ఉంటుందో అంతకాలం మనిషి జాతి బతికి ఉంటుంది. రామచంద్రమూర్తికి సంతోషం అన్న మాటికి పర్యాయపదం కేవలం ధర్మమే. తాను చేయవలసిన తాను చేస్తున్నాడా అంటే దానికి ధర్మం ఉన్నట్టే. కాబట్టి మనం ఇప్పటి నుంచి కూడా పిల్లలకి చెప్పడం ఏంటంటే, రామాయణం పుస్తకం ఒకటి తీసుకుని మన ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, కనీసం దాన్ని రోజు చదువుకోకపోయినా దేవుడి గదిలో పెట్టుకోవడం అన్నది ముఖ్యంగా గమనించండి. ఒక చోట లేకపోతే అందని చోట, పైన పిల్లలకు అందకుండా ఉండే చోట. అంతేగాని చదవమన్నారు కదా అని పిల్లలు పుస్తకం ముట్టుకుని పేజీలు తిరిగేస్తున్నారని ఆ మధ్యలో కొన్ని పేజీలు చింపేసి, లేకపోతే అది బల్ల మీద పెట్టినప్పుడు ఏ కాఫీయో టీలో తాగేసినప్పుడు ఆ టిఫిన్లు తినేసిన ప్లేట్లో రామాయణం పుస్తకం పక్కనే పెట్టామంటే లేనిపోని దోషాలు వచ్చి ఉన్న మంచితనం, ఉన్న పుణ్యము కూడా పోతాయి. కాబట్టి రామాయణాన్ని ఎంతో భక్తితోటి చూసుకోవాలి. ఆ దేవుడి గదిలో పెట్టుకుని నిత్యం ఒక పువ్వు పెట్టినా రామాయణానికి అది చదివి అందులో ఉన్నది మనం పాటించవలసిన అవసరం ఎంతో ఉంది. అయినప్పటికీ చదవలేకపోతున్నాము అంటే ఒక పువ్వు పెట్టినా మన జన్మ ధన్యమైపోతూ ఉంటుంది. దశరథ మహారాజు గారు నీకు యువరాజు పట్టాభిషేకం చేస్తాను అంటే, నాకెందుకండి నాన్నగారు ఇప్పుడే యువరాజు పట్టాభిషేకం అని అన్నాడా? ఏం అనలేదు. మాట్లాడకుండా నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. మహారాజుకి ఏమి ఆలోచిస్తే, ఏమి జ్ఞాపకం వచ్చిందో మళ్ళీ రమ్మనమని కబురు పంపితే మళ్ళీ వచ్చి నుంచున్నాడు. ఏంటి నాన్న రోజు అలా అస్తమాటు పిలుస్తున్నావు, ఇప్పుడే కదా వెళ్ళాను అని అన్నాడా? అనలేదు. మళ్ళీ వెళ్ళి నుంచి ఏంటి నాన్నగారు అని అడిగాడు. అంటే ఇవాళ రాత్రి ఉపవాసం చేయి, సీతమ్మతో చేసి రేపురా అంటే అలాగే అని వెళ్ళిపోయాడు. మర్నాడు ఆ రోజు పట్టాభిషేకం, రాముడికి యువరాజు పట్టాభిషేకం అని అందరూ సంతోషిస్తున్నారు. రాముడు నాన్నగారు చెప్పిన పని చేస్తున్నందుకు సంతోషపడిపోతున్నాడు. మిగిలిన వాళ్ళకి పట్టాభిషేకం కావాలి కనుక ఉత్సవం. రాముడికి నాన్నగారి మాట వినడం కావాలి. నాన్నగారి మాట వినడం కాకుండా ఉత్సవం చాలా బాగా చేసుకోవాలి అని అనుకుంటే భరతుడు వచ్చాక చేసుకుంటే బాగుంటుంది అని అనాలి కదండి. కానీ రాముడు అలా అనలేదు. ముందు రోజు కైక పెట్టిన బాధకు ఏడ్చి కళ్ళు వాచిపోయి తండ్రి సృహ తప్పి పడిపోయి ఉన్నాడు. వృద్ధుడు నీరసపడిపోయాడు. రాముడిని చూసి ఏమీ మాట్లాడలేదు. అమ్మా, నాన్నగారు అలా ఉన్నారేమిటి అని అడిగాడు రాముడు. ఆమె, నిన్న రాత్రి ఆయన్ని 2 వరాలు అడిగాను. 14 సంవత్సరాలు నువ్వు కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోకుండా, జుట్టు దువ్వుకోకుండా, మర్రిపాలు పోసుకుని జటలు కట్టుకున్న జుట్టుతో దండకారుణ్యంలో ఉండాలి. నీకు పట్టాభిషేకం జరగవలసిన ముహూర్తానికి భరతునికి పట్టాభిషేకం జరగాలి అని అడిగితే ఇస్తాను అన్న మాట అన్నాడు. కానీ నువ్వు తన మాట వింటావో వినవో, అరణ్యాలకు వెడతావో వెళ్ళవో, రాజ్యం విడిచిపెడతావో పెట్టవో అని బెంగ పెట్టుకున్నాడు. నీవి వెళితే తప్పితే అన్నం తిననని అలా కూర్చున్నాడు అంది కైక. ఆయన అసలు అలా అన్నారండి? దశరథుడు అది విని చీచి అని ఒక చీదరింపు చీర్చుకుని మూర్చిపోయాడు. ఎవరైనా అయితే రాజ్యం అడిగావు బాగానే ఉంది, కానీ నేను అరణ్యాలకు ఎందుకు వెళ్ళాలి, అలా ఎందుకు అడిగావు అని ఏదో ఒకటి ఎదురు ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోయినా వాళ్ళకి చెప్పినది తప్పు అని ఖండించడం పిల్లలకి ఎక్కువైపోయింది. కానీ రాముడి ముఖంలో భావ వికారం లేదు. ఎందుకు లేదు అంటే, అప్పుడు నాన్నగారు చెప్పినట్టు పట్టాభిషేకం చేసుకుంటాను అనుకున్నాడు. ఇప్పుడు అరణ్యాలకు పెడతాను, నాన్నగారు చెప్పిన మాట, ఎప్పుడైనా నాన్నగారి మాట వింటున్నాను కదా అని ఆయనకి ఏ వికారం లేదు. నా కర్తవ్యం ధర్మం నేను చేస్తున్నానా అన్న చట్టంలోనికి ఇముడుతోందా అన్నదొక్కటే రాముడు పరీక్ష. వెంటనే కైకంతో చెప్పింది ఏంటి అంటే, ఆయన, అమ్మా, నేను ఐశ్వర్యం కొరకు వెంపర్లాడేవాడిని అనుకుంటున్నావా? నన్ను ఋషిని అని తెలుసుకో.
నాకు ధర్మం ఒకటే కావాలి, నాకు ఇవన్నీ వద్దు, నాన్నగారు వెళ్ళిపోమన్నారు అంటే వెళ్ళిపోతాను. ఆయన మనసులో కించిత్తు కూడా ఎక్కడా అపవిత్ర భావన లేదు అనడానికి గుర్తు ఎక్కడ అంటే, నోటి మాటగా అని బయటికి వెళ్ళిపోతుంటే పట్టాభిషేక సంబరాలన్నీ చూసేటప్పటికీ ఇవన్నీ నా కొరకు పట్టాభిషేకం జరగాలని తెచ్చినవి, ఇవి నాకు ఉపయోగపడకుండా భరతుడికి ఉపయోగపడుతున్నాయి అని బాధపడాలి కదండి. అవి నాకు ఉపయోగపడకుండా భరతుడికి జరుగుతున్నవి కదా అని బాధపడకుండా ఆయన వాటికి ప్రదక్షిణంగా వెళ్ళాడు. ప్రదక్షిణంగా అంటే కుడి చేతి వెంపు ఆ వస్తువులు ఉండేటట్టుగా. అసలు రామాయణం చదువుకుంటేనండి ఎలా పడితే అలా వెళ్ళం. వేదిక మీదకు ప్రదక్షిణంగా వెళ్ళాలి, గుడికి ప్రదక్షిణంగానే చెయ్యాలి, ప్రదక్షిణం చేయాలి. నడిచే విధానంలో కూడా రామాయణం చదివినందువల్ల మార్పు వస్తుంది. మంగళప్రదమైన వస్తువులు కనబడితే ప్రదక్షిణంగా నడుస్తాడు రాముడు. అవి మంగళప్రదమైన వస్తువులు అని, అవి వాడితే ఒక వ్యక్తి చక్రవర్తి అవుతాడు, వాటికి అప్రదక్షిణంగా వెళ్ళకూడదు అని ప్రదక్షిణంగా వెళ్ళాడు. ఆయన మనసులో తాను రాజును కావడం లేదు అన్న చింత ఏమీ లేదు కదండి. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ ఏమిటి అంటే, ఏ వస్తువులు ఉన్నా సరే మనం ప్రదక్షిణంగా అంటే కుడి చేతి వెంపు మన వస్తువులు ఉండేటట్టుగా, మంగళప్రదమైన వస్తువులు ఉండేటట్టుగా చూసుకుని మనం వెడుతూ ఉండాలి. అంతేగాని ఎలా పడితే అలా వెళ్ళిపోయి, ముఖ్యంగా చూడండి, మనం చాలా ఇళ్లల్లో చూస్తూనే ఉంటాం, ఒకళ్ళకి మధ్యలోంచి వెళ్ళకండి, భార్యకి భర్తకి మధ్యలోంచి వెళ్ళకండి అంటే, చాలామంది ఏమిటో అప్పుడే పని ఉన్నట్టుగా అటు నుంచి ఇటు తిరిగేస్తూ ఉంటారు, ఇటు నుంచి అటు తిరిగేస్తూ ఉంటారు, ఆ మధ్యలోంచి అందేసుకుంటూ ఉంటారు, మళ్ళీ వద్దనంటే వెనక్కి తీసేసుకుంటూ ఉంటారు. అక్కడికి రెండోసారి అయింది, మొదటిసారి తెలియక చేసాం, రెండోసారి మళ్ళీ కావాలని వెనక్కి అటు నుంచే తీసుకుని ఇటు నుంచి తిప్పి తీసుకోవాలంటూ ఉంటారు. ఒకసారి తీసేసుకున్నాం, అయిపోయింది, భగవంతుడికి క్షమాపణ చెప్పేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ వాళ్ళ నుంచి వెనక్కి వెళ్ళిపోయి మధ్యలోంచి వెళ్ళిపోయి మళ్ళీ చుట్టూ తిరిగి వస్తూ ఉంటారు, అదొక పొరపాటు. అలాగే చూడండి, పెళ్లి కూతుర్ని చేసినా పెళ్లి కొడుకుని చేసినా ఆ రోజు పసుపు దంపుతారు. ఆ పసుపు దంపిన రోకలి, ఆ రోలు అవి ఉంటాయి, అటు పక్క పెళ్లి కొడుకును పెళ్లి కూతురును చేసిన వాళ్ళని కూర్చోబెడతారు. ఈ రోకలికి పెళ్లి కొడుకుకి చేసిన వాళ్ళు లేకపోతే పెళ్లి కూతురుని చేసిన వాళ్ళ మధ్యలోంచి వెళ్ళకూడదు, రోకలికి అటువైపు నుంచి వెళ్ళాలి, అది శాస్త్రం. అంతేగాని ఇటు నుంచి వెళ్ళిపోవడం, అయ్యో ఇటు నుంచి వెళ్ళానా అనుకుని మళ్ళీ వెనక్కి రావడం, అప్పటికి రెండోసారి మళ్ళీ మధ్యలోంచి వెళ్ళడం అవుతుంది, ఆ పక్క నుంచి వెళ్ళడం, ఇవన్నీ కాకుండా అసలు తెలుసుకోవాలి ఏంటి, ఎటు నుంచి మనం వెళ్ళాలి, ప్రదక్షిణంగానా అప్రదక్షిణంగానా. ఎక్కడైనా హోమాలు యాగాలు యజ్ఞాలు జరుగుతూ ఉంటాయండి, వెళ్ళినప్పుడు ఆ వస్తువులన్నీ చూసి మనం అసలు కళ్ళతో చూడడమే పెద్ద వేడుక. ఒక్క నమస్కారం పెట్టుకోవాలి, కుదిరితే వాటికి ప్రదక్షిణంగా వెళ్ళాలి, మనసులో వాటన్నిటినీ చూసి ఆనందింపగలగాలి. అంతేగాని ఇవన్నీ వేసి అందులో వేసి అదంతా కార్యక్రమం వేసరికి బోల్డ్ సేపు అవుతుందండి, ఈ లోపల నాకేవో 4-5 పనులు ఉన్నాయి, అవన్నీ చూసుకుని వస్తాను, ఈ లోపల హోమం అయిపోతే భోజనాల టైం అవుతుంది కదా, అప్పుడు భోజనం చేసేస్తాను అన్నట్టుగా వెళ్ళకూడదు. ఎక్కడికైనా వెడితే నువ్వు ఆ కార్యక్రమం అంతా చూసి మనసులో నిలుపుకుంటే నువ్వే ఆ కార్యక్రమం చేసినటువంటి ఫలితాన్ని పొందగలుగుతాం కదండి. కాబట్టి ఏవైనా సరే, ఏ వస్తువులైనా అలాగే కొంతమందికి కాళ్ళతో తన్నేసేటటువంటి అవలక్షణాలు కూడా కొన్ని ఉన్నాయి. బాత్రూంలో నీళ్ళ బకెట్ ఉందనుకోండి, అందులో ఎన్నో నీళ్ళు ఉండవు, ఆ ట్యాప్ కింద మనం చేతులు కడుక్కోవాలి, బకెట్ వంగుని చేత్తో తీసి మళ్ళీ పక్కన పెట్టి అప్పుడు చేతులు కడుక్కోవడం ట్యాప్ తిప్ అనేది చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, అలా చేయకుండా కాలితోటి ఆ కాసిన బకెట్లో ఉన్న కాసిన నీళ్ళతోటి ఉన్న బకెట్ని కాలితోటి పక్కకి లాగేసి చేతులు కడుక్కుని మళ్ళీ ఆ కాలితోటే దాన్ని ట్యాప్ కిందకి పెట్టేసి కాలితో తోసేసి పనులు చేసేసుకుంటూ ఉంటారు. మరి నీళ్లు గంగతో సమానం అన్నప్పుడు మనం కాలితో తంతే అది గంగాదేవిని తన్నట్టినట్ట, నీళ్ళ బకెట్ని తన్నినట్ట, అదొకసారి ఆలోచించుకోండి. అలాగే కొన్ని వస్తువులు కాళ్ళతో తోసేస్తూ ఉంటారు. ముఖ్యంగా చూడండి, ట్రైన్లో ఎక్కినప్పుడు సూట్ కేసులు బ్యాగులు సగం దూరం దోపేసి లోపలికి సీటు కిందకి కాళ్ళతోటి ఒకసారి తోసేస్తూ ఉంటారు. అందులో ఏముంటాయండి, వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులు అంటే బట్టలు అవి ఉంటాయి. అసలు నిజంగానికండి బట్టల్లో కూడా దేవతలు ఉంటారు. అది చాలామందికి తెలియదు. కొత్త బట్టలు ఏమనండి, పాత బట్టలు ఏమనండి, దేవత వస్త్రాలలో కూడా దేవతలు ఉంటారు. అందుకే మాసిపోయిన బట్టలు వేరే పెడతారు, ఉతికిన బట్టలు వేరే పెడతారు.
అంటే అవి ఇవి కలిపారు కదండి. ఒకసారి కట్టుకుని విడిచిన తర్వాత అవి ఉతికేసి ఆరేస్తే వాటిల్లో కూడా వస్త్రాలలో కూడా దేవతలు ఉంటూ ఉంటారు. కాబట్టి ఏం చేసినా ఏది చేసినా మనం ప్రతి వస్తువుని భగవత్ స్వరూపంగా చూసుకుని చేసుకోవాలి తప్పితే కాళ్ళతో తన్నేయడాలు చేత్తో తోసేయడాలు లాంటివి చేయకూడదు. కాబట్టి ఆయన ప్రదక్షిణంగానే వెళ్ళాడు. దేనికి అప్రదక్షిణంగా వెళ్ళలేదు. దేనికి మొహం వికారంగా పెట్టుకోలేదు. ఆ భావంలో ఎటువంటి వికారము రాలేదు. ఎక్కడ లేని కోపం వచ్చింది ఎవరికండి? లక్ష్మణుడికే. ఆయన అయోధ్యాకాండలో అన్నాడు, అన్నయ్య ఎంత తండ్రి అయితే మాత్రం 60,000 సంవత్సరాలు వయసు వచ్చిన యవ్వనంలో తన భార్య అర్ధరాత్రి 2 వరాలు అడిగిందని చిత్తం వచ్చినట్లుగా పెద్ద కొడుకుకు చెందవలసిన రాజ్యం తన ముద్దుల భార్య కొడుకుకు ఇచ్చే అధికారం ఉందా? నువ్వు అనన్య బాణ పరంపరలను విడిచిపెట్టి దశరథ మహారాజు గారి తల తరిగేసి సైన్యాన్ని నిర్జించి నీకు పట్టాభిషేకం చేస్తానన్నాడు. లోకంలో నా పేరు రాకుండా చూడండి అని తమ చేతులకు మట్టి అవ్వకుండా చేయించాలనుకునేవారు చాలామంది ఉంటూ ఉంటారు. కానీ లక్ష్మణుడు ధైర్యంగా చెప్పాడు. రాముడు నవ్వి తమ్ముడితో అన్నాడు, నేను పట్టాభిషేకం కావాలని కోరుకోవడం లేదు. నిన్న రాత్రి పిలిచి పట్టాభిషేకం చేస్తాను అన్నదెవరు? నాన్నగారు. ఇవాళ కూడా పిలిచి పట్టాభిషేకం చెయ్యను అన్నదెవరు? నాన్నగారే. చెయ్యకుండా పోవడానికి కంటికి కనపడని దైవం కారణం. అది నిన్ను నన్ను నాన్నగారిని నిగ్రహించింది. దైవం యుద్ధాలు చేయడానికి కనబడతాడా? ఆపదలు అలాగే వస్తాయి. తండ్రిని తిరస్కరించి అగౌరవిస్తే పాపం చుట్టుకుంటుంది. మనకి రాజ్యం వద్దు, నాన్నగారి మాట వినడమే శ్రేయోదాయకం. అరణ్యాలకు వెళ్ళిపోతాను అన్నాడు. మహానుభావుడు ఎంత గౌరవంగా మాట్లాడతాడండి. కౌసల్య భర్తని నింద చేసింది. ఎప్పుడూ కైక గృహానికి వెడతాడు, నా గృహానికి కూడా రాడు. ఇంతకాలానికి సుగుణాభిరాముడు పుట్టావు, నీకు పట్టాభిషేకం అవుతుంటే అది కాదని కైక కొడుకుకు చేస్తాను అంటున్నాడు. మీ నాన్న దగ్గర నేను ఉండలేను, నేను నీతో వచ్చేస్తాను అనింది కదండి. కౌసల్యాదేవి అంతలాగా ప్రేమించింది రాముడిని, అంతలాగా ముద్దు చేసింది. అలా అన్నప్పుడు ఆయన ఏమన్నాడు? రామ్మ, నాన్నంతే నిన్ను చూడు, నన్ను పట్టించుకోవట్లేదు, నిన్ను పట్టించుకోవట్లేదు, రామ్మ మన ఇద్దరం అక్కడ ఉందాం, నేను చూసుకుంటాను, నేను పోషించుకుంటాను నిన్ను అని చెప్పి అన్నాడా? అనలేదు. ఒక్క మాటే అన్నాడు, అమ్మా అసలు లోకంలో ఒకే ఒక్క స్త్రీ ముఖం ఎప్పుడూ చూడకూడదు, పక్కకు తిప్పుకుని వెళ్ళిపోవాలి. ఆ స్త్రీ ఎవరో తెలుసా? భర్త దగ్గర ఉండడం ఏ కారణం చేతనైనా కష్టమని, ఏ కారణం చేతనైనా భర్త దగ్గర ఉండడం కన్నా ఇంకొక చోట ఉండడం సుఖంగా ఉంటుందని ఏ స్త్రీ మాట్లాడుతుందో ఆ స్త్రీ ముఖం చూడకూడదు. ఆ మాట నీ నోటి వెంట రాకూడదు, నేను వినకూడదు. నీకు నాకు రక్షకుడు దశరథుడు, నీకు భర్త, నాకు తండ్రి. ఎప్పటికీ ఆయనే మనకు గౌరవనీయుడు. ఆయనని విడిచిపెట్టి వచ్చేస్తాను అంటావేంటి? తప్పమ్మా, ఆ మాట అనకూడదు. నీవు ఇక్కడే ఉండి ఆయన యోగక్షేమాలు చూడాలి. రాముడు పిల్లవాడైనా ఎంత గొప్పగా చెప్పాడండి. రాముడు వెళ్ళిపోయిన తర్వాత ఏడ్చి కైకకు నచ్చ చెప్పలేక రాముడు వెళ్ళిపోయాడని, రామా ఇంక నువ్వు నా ప్రేతాన్నే చూస్తావు, నేను నిన్ను చూడను అని దశరథుడు ఏడుస్తూ కౌసల్య మందిరానికి వస్తే, నువ్వు నా కొడుకుని అరణ్యానికి పంపించేశావు, ఇప్పటికైనా నీ కళ్ళు చల్లబడ్డాయా అని నింద చేసింది ఆవిడ భర్తని. కూర్చున్న ఆసనం మీద నుండి లేచి వచ్చి కౌసల్య కాళ్ళ మీద తలపెట్టి పడిపోయాడు ఆయన. కౌసల్య, నువ్వు కూడా తిడితే నాకు ఓదార్పు దొరకదు. నేను రాముడిని పంపాలని పంపలేదు, ధర్మానికి కట్టుబడి పంపాను అని అన్నాడు. అసలు నిజంగా రామాయణంలోనండి ఇవన్నీ చదువుతూ ఉంటే ఎంత బాధ కలుగుతుందో, ఆ రోజుల్లో వాళ్ళందరూ ఎంత బాధపడ్డారో అన్న విషయాలని మనం అసలు జీర్ణించుకోలేము. నిజానికి మనస్సు పెట్టి చదివితే మన కళ్ళంబట అలా నీళ్లు కారిపోతూ ఉంటాయి ఇవన్నీ చదువుతూ ఉంటే. కాబట్టి రాముడు వెళ్ళిపోయిన తర్వాత దశరథుడిని కౌసల్యాల అని ఆయన కాళ్ళ మీద పడితే ఆమె ఒక మాట మంది. ఆ మాట ఏమిటి అన్నది రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ నమః.